వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవి నిత్య జీవితంలో కానివ్వండి, మనం ఆచరించే విధానాల విషయంలో కానివ్వండి, వాటికి సంబంధించి కొన్ని విషయాలు గురుగారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. సాధారణంగా అంటే ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తూనే ఉండొచ్చేమో అని నా అభిప్రాయం అండి. అసలు నేను అడగబోతున్నది ఏంటి అంటే, పద్ధతుల విషయానికి, ఆచార వ్యవహారాల విషయానికి వస్తే స్త్రీలకే ఎక్కువగా నియమాలున్నాయేమో అనేది అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆడపిల్ల చిన్నప్పటి నుంచి గూడా ఆమెకు పిల్లలుండే వయసుకొచ్చినప్పటికీ ఆమె కన్నా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఇలా ఉండకూడదు, ఆడవాళ్ళు అలా ఉండకూడదు, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి ఎంతసేపున్న ఆడవాళ్ళకే ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్పడంలో తప్పు లేదు గానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకుండానే మనం కొంచెం కోపడటమో, లేకపోతే వాళ్ళ మాటకి మనం రివర్స్‌లో మాట్లాడడమో చేస్తూ ఉంటాం. ఏంటి పొద్దున్న లేస్తే చిన్నపిల్ల దగ్గర నుంచి ప్రతిసారి మాకే చెప్తారు. ఏం వాడికి లేదా అంటే అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకి లేవా పద్ధతులు, మన ధర్మం వాళ్ళకేం చెప్పలేదా, ఇలా ఫైట్ చేసే పిల్లలు గూడా ఉంటారు పేరెంట్స్ తోటి. అవును. నిజంగా మన ధర్మం ఆడవారికే నియమాలన్నీ పెట్టిందా? ఇవే ఆచరించాలని. మగవాళ్ళకి ఏమీ ఇవ్వలేదా అలాంటి నియమాలు? చాలా ఇది మంచి ప్రశ్న. దాంతో పాటు ఇప్పుడు స్త్రీ మాతృమూర్తులందరికీ గూడా ఇది ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రశ్న. నిజంగా. ఆ! ఇక్కడ స్త్రీకి చెప్పటం వలన పూర్వకాలంలో అందరూ పాటించేవారు. హ్మ్. ఇప్పటిలాగా ఆ రోజుల్లో ఎవరు కూడా నాకే ఎందుకు చెప్తున్నావు అమ్మా అని అడిగేవాళ్ళు కాదు. హ్మ్. అమ్మ చెప్పింది అంటే ఆచరించేటువంటి విషయాన్ని మాత్రమే తెలియచేస్తుంది. అమ్మమ్మ చెప్పినా మన మంచి గురించే చెప్తుంది. నాయనమ్మ చెప్పినా నా యొక్క జాగ్రత్త గురించే చెప్పింది అనే ఆలోచన అప్పట్లో పిల్లలకి ఉండేది. దాన్ని పాటించేవారు. ప్రస్తుత కాలంలో మీరన్నట్టుగా ఇప్పుడు తమ్ముడికి ఎందుకు చెప్పవు? హ్మ్. అన్నయ్యకి ఎందుకు చెప్పవు? వాడు రాత్రి ఎంత లేట్ వచ్చినా ఏం మాట్లాడవు. లేకపోతే వాడు ఏ డ్రెస్ ఏసుకున్నా ఏం మాట్లాడవు అని మీరన్నట్లుగా అవును. ఇప్పుడు కొన్ని విషయాలు పిల్లల్లో కనిపిస్తున్నాయి, అడుగుతున్నారు కూడా. హ్మ్. దానికి తల్లిదండ్రుల దగ్గర సరైనటువంటి సమాధానం లేక మౌనంగా ఉండిపోయి తప్పో, ఒప్పో తెలియక ఇద్దరిని సమర్థిస్తున్నట్టుగా అయిపోతోంది. అవునండి. నేటి సమాజంలో పాత్ర తల్లిదండ్రులది ఆ విధంగా కనిపిస్తోంది. హ్మ్. ఇక మీరడిగినటువంటి ప్రశ్నకొస్తే గనక, మగవారికి అసలు నియమాలు లేవా? ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలున్నాయి? హ్మ్. అవి గూడా తెలియచేస్తే వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి అన్నట్లుగా మీరడిగారేమో అని నేననుకుంటున్నాను. రెండోది మీకు కూడా ఇట్లాంటిదేదన్నా అనుభవం ఎక్స్‌పీరియన్స్. అయ్యుంటుంటే గనక దానికి కూడా తెలుసుకునే ప్రయత్నంగా. ముఖ్యంగా మగవాళ్ళమ్మ ప్రతిరోజు వారే పూజ చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఇంటిలో అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉందనుకుందాం. ఆ! ఇప్పుడు తాతయ్య గారుంటారు. అంటే నాన్నగారి తండ్రి, అవునండి. నాయనమ్మ. నాన్నగారు, తండ్రి గారు గనక పూజ చేస్తే మనం వెళ్లి ప్రసాదం తినటం వరకే తప్ప పూజ చెయ్యక్కర్లేదు. ఓహ్! ఇప్పుడు నాన్నగారు, తండ్రి గారు లేరు. హ్మ్. అప్పుడు నాన్నగారు పూజ చేసేటువంటి అర్హత వస్తుంది. ఆహా! అలాంటి సమయంలో నాన్నగారు మాత్రమే పూజ చెయ్యాలి. పూజకు కావలసినటువంటిది గాని, లేతే తాతయ్య గారున్నప్పుడు పూజకి కావలసినటువంటి ఏర్పాట్లంతా కూడా హ్మ్. ఆ ఇంటి ఇల్లాలు కానీ, లేతే పెద్ద కోడలు కానీ, ఇది ఉమ్మడి కుటుంబంలో అవును. ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వారు అప్పట్లో. హ్మ్. ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారనుకోండి. హ్మ్. ఎవరైనా వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారమ్మా అని అడుగుతాం. ఆ! మీతోనే అన్ని విషయాలు మాట్లాడాం కదా! మాట్లాడారు. ఇప్పుడు మీ గురించి ఏదన్నా పెళ్లి సంబంధం మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. మీ నాన్నగారు ఎవరికో చెప్పుంటారు. మీకు ఆ విషయం తెలీదు. హ్మ్. ఇప్పుడు మీతో పెళ్లి సంబంధం మాట్లాడరు గదా! అవును. కాబట్టి ఇంటి యజమాని అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు ప్రతి ఇంటికి. సో, ఆ యజమాని ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? తన పిల్ల యొక్క స్థితి గాని, తన పిల్లవాడి యొక్క స్థితి గాని, ఆ యజమానికి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి, అవును. ముఖ్యంగా యజమాని అని ఎందుకు చెప్తున్నామంటేనమ్మా చాలా ముఖ్యమైన పాయింట్. హ్మ్. తల్లన్నా కొద్దో గొప్పో పిల్లవాడు బాగోకపోయినా బాగున్నాడనే ఫీలింగ్ ఉంటుంది. ఆ!
తండ్రి దగ్గర ఆ లక్షణం ఉండదు. తండ్రి నిక్కచ్చిగా వాడిలో ఈ తప్పుని ఈ తప్పు అని చెప్పగలిగే లక్షణం తండ్రికి ఉంటుంది. ప్లస్ తన పిల్లవాడు ఎక్కడ తక్కువ ఉన్నాడనగా తండ్రి అది సరిదిద్దుకోమని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. తల్లి మాత్రం రేపు నేర్చుకుంటాడులేండి ఇవాళ కాకపోతే అని సమర్థిస్తూ ఉంటుంది. నిజం. కాబట్టి ఈ సమర్థనలో పిల్లలు పొరపాట్లు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శాస్త్రం మగవాడినే ఇక్కడ యజమాని కింద భావన చేసింది. ఓ, మీకు అర్థమైంది కదా? అర్థమైందండి. సో ఈ యజమాని ఉమ్, చాలా నియమ నిష్టలతో ఉండాలి అని కూడా ఉమ్, శాస్త్రం చెప్పింది ఇక్కడ. ఆడవాళ్ళ కంటే కూడా ఆ, మగవాడికే చాలా నియమాలు ఉన్నాయమ్మ. ఉమ్, మీరు అనుకుంటున్నట్టుగా ఏదో మాకే నియమాలు పెట్టారు, మేము నవ్వితే తప్పు, ఉమ్, మేము జుట్టు విరబోసుకుంటే తప్పు, ఉమ్, ఇవేమో మీరు అనుకుంటారు కానీ అవన్నీ తప్పులే. తప్పులే. ఆ నవ్వటం అనేటువంటిది ఎక్కడ నవ్వాలి ఏంటనే పెద్దవాళ్ళు ఉమ్, గతంలో చెప్తూ ఉండేవారు. కానీ దానికంటే మించి మగవాడికి చాలా పద్ధతులున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆ పద్ధతులు గత 2 తరాల నుంచి గూడా కొంత గతి తప్పి, మతి తప్పి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి నేను మొహమాటం పట్టలేదు మగపిల్లల విషయంలో. ఏంటండి ఆ పద్ధతులు ఏంటి? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకి చేయవలసినటువంటి 12 రోజుల క్రతువు సరిగ్గా చేయకపోవటం. ఉమ్, ఏదో చేసేసాము అయిపోయింది, తొందరగా కానివ్వండి, మేము మళ్ళీ విదేశం నుంచి వచ్చామనో, ఇట్లా వెళ్ళిపోవాలనో, దాన్ని ఇంకా తొందరగా చేసేయచ్చా అనేటువంటివి, మేము రాక్రితం మీరు చేసేవి ఏమైనా ఉంటే మీరే చేసేయండి అని, ఉమ్, ఇలాంటివి కొన్ని చేయటము ఈ మగవాళ్ళు చేసేటువంటివి చాలా తప్పు. ఆ, దీనివల్ల అనేక రకాలైనటువంటి దోషాలు ఆ వంశాన్ని పట్టి పీడిస్తాయనేటువంటి దానిలో సందేహం లేదు. ఉమ్, రెండోది ముఖ్యంగా వస్త్రధారణ. ఇది గత 2-3 తరాల నుంచి మతి గతి 2 తప్పింది మగవాళ్ళకు కూడా. ఆ, దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఉమ్, ఈ వస్త్రధారణ సరిగ్గా లేక పురుషుడు తన సంతాన శక్తిని తానే పోగొట్టుకుంటున్నాడు. సంతానం సృష్టించలేని మనిషిగా తయారైపోతున్నాడు. వస్త్రధారణ ఇంత పెద్ద విషయానికి ఎస్ దారి తీస్తుంది. ఎస్ ఉమ్, పురుషుడి యొక్క వస్త్రధారణ గనక సరిగ్గా లేకపోతే భారతదేశానికి సంబంధించింది ఇప్పుడు శాస్త్రం అంతా ఇక్కడే మొట్టమొదట పుట్టింది. అవును. ప్రపంచానికి నేర్పే శాస్త్రం. ప్రపంచానికి గురుస్థానం భారతదేశం. ప్రపంచానికి దేవతల యొక్క నిలయం భారతదేశం. ఉమ్, ప్రపంచం వస్త్రం కట్టక్రితమే భారతదేశంలో వస్త్రం కట్టి 10 మందికి వస్త్ర పంపిణీ చేసినటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతదేశం ఉమ్, ఏ వాతావరణంలో ఎలాంటి వస్త్రాలు ధారణ చెయ్యాలి అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి ఋషులు మనకు అందించినటువంటి గొప్ప శాస్త్రం ఇక్కడ. ఆ, అందుకని మీరు చూడండి, మన పూర్వీకులు ఎక్కువగా తెల్ల లుంగీ పంచె కట్టుకుని ఉండేవాళ్ళు. అవునండి. మీకు పల్లెటూళ్ళల్లో చూసినా కూడా నిజం. లేదా తెల్ల లుంగీలాగా అన్న తెలుపు రంగునే బాగా ధారణ చేసేవారు. అవును. ఈ తెలుపు రాను రాను ఇదేదో రాజకీయ వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్ మాదిరిగా అయిపోయింది. అయిపోయింది. కానీ అసలు తెలుపు అది కాదు. ఉమ్, ఇంటి యజమానికి చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఆ, అంటే ఇప్పుడు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంటుంది. ఉమ్, అదే టైంలో మగపిల్లవాడు చేతికి అందక వాడేదో పెద్ద చదువుకోవాలని టార్గెట్ పెడతాడు. నాన్న నేను ఇది చదువుకున్నా, మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు చదివించలేకపోయానని ఒకటి ఉంటుంది. అవును. అదే సమయంలో భార్యకు బాగుండకపోతే అతను చాలా, అదే సమయంలో చెల్లెళ్ళకి పురుళ్ళొచ్చి ఇంటికి వచ్చే సందర్భము, తన తండ్రి అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు గతంలో నేను చెప్తున్నాను. ఇలాంటి సందర్భంలో ఇతడు చాలా ఒత్తిడికి గురయ్యేవాడు. ఉమ్, సో ఇది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. సో ఈ మనసుకు అధిపతి చంద్రుడు. సో చంద్రుడికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు. తెలుపుని ధరించటం మూలకంగా ఉమ్, ఇతడు ఆ ఒత్తిడి నుంచి తగ్గుదల పట్టుకుని తన్ను మళ్ళీ స్వయం ప్రకాశమైనటువంటి వ్యక్తిగా మార్చుకుంటానికి ఈ తెలుపు రంగు అతడికి చాలా ఉపయోగపడుతుంది. అది మరిచిపోయి మన వాళ్ళు రకరకాల ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు, అనేక రకాలైనటువంటి వస్త్రధారణ వేసుకుంటున్నారు. అవును. పూర్వం మేము ఎవరినన్నా దరిద్రంతో బాధపడుతున్నారంటే ఉమ్, చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుంటే అయ్యో పాపం వాళ్ళ ఇంట్లో అవును. దరిద్ర దేవత తాండవిస్తుందేమో అని మన ఇంట్లో ఏదన్నా ఉతికిన వస్త్రాలు కట్టుకునేవైనా కానీ అవును. 2 ఉతికిన వస్త్రాలు ఇచ్చి మంచి వేసుకో, లేకపోతే కుట్టేనే వేసుకోవచ్చు కదరా, మీ నాన్న పరువు పోగొడుతున్నావు బయట ఇట్లా చిరిగిపోయిన గుడ్డలు వేసుకుని అంటారు. అని మా చిన్నతనాల్లో మేము వినేవాళ్ళం. ఆ, ఇప్పుడు చిరిగిపోయిన డ్రెస్సులు
లక్షల్లో కొనుక్కొని ఇప్పుడు ఉన్నతమైన వాళ్ళుగా ప్రదర్శిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో ఆలోచన చేయండి. హ్మ్. అంటే ఇప్పుడు ఇంటికి సంబంధించిన పరువుని ఈ పిల్లవాడే ఇప్పుడు మీరు ఫ్యాంట్ల మీద ఇలా చిరిగిపోయినో ఏదో దాన్నేదో ఫ్యాషన్‌గా వాళ్ళేవో పేర్లు చెప్తూ ఉంటారు. అవును. గమ్మత్తైన పేర్లుంటాయి. అసలు అది ఎందుకు చించాడో వాడికి తెలీదు చించిన వాడికి. వీడొచ్చి మాకు పాఠం చెప్తూ ఉంటాడు. చించిపోయిన డ్రెస్‌కి మళ్ళీ డబ్బులిచ్చి కొనుక్కోవటం. కొనుక్కోవడం. చూడండి ఎంత గొప్ప టాలెంట్ ఉన్నదో. అదే చెప్తున్నాను. వస్త్రధారణ సరిగ్గా లేకపోతే మానసిక వికాసం సరిగ్గా ఉండదు. హ్మ్. ఇంకొకటి తెలుపు వస్త్రాలు వేసుకుంటం మూలకంగా మీరు గతం రోజుల్లో చూస్తే మగవాళ్ళు స్త్రీల యందు పవిత్ర భావనతో ఉండేవారు. అవును. ఈ రోజుల్లో మనము ఎలాంటి మాటలు సందుకొకటి, బజారుకొకటి, ఒక స్త్రీ గురించి ఇట్లా ఇబ్బంది పడింది అనేటువంటి దానికి ఒక స్కూల్లో భయం లేకుండా అయిపోయింది. హ్మ్. ఒక ఆసుపత్రిలో గూడా. అంటే ప్రాణాన్ని కాపాడే హాస్పిటలు, అవును. విద్యను నేర్పేటువంటి విద్యాలయంలో కూడా హ్మ్. ఆడదానికి ప్రమాదాలు సంభవించే కేంద్రాలుగా మారుతున్నాయంటే ఇవి దేనికంటే మానసిక వికాసం లేకపోవటం మూలకంగానే. మానసిక దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క పరిస్థితులే వాటికి కారకం. ముఖ్యంగా అవుతున్నాయి. పూర్వం అందుకని మన పూర్వీకులు మీరు అందులో రైతు కుటుంబాల్లో కూడా చూసినా కూడా ఈ తెలుపు రంగుని చాలా తెల్ల చొక్కా అవును. మంచిగా నీట్‌గా ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కునే డ్రెస్ ఉతుక్కొని. మాత్రమే వేసుకునేటువంటి వారు. అవును. దానివలన నేను గొప్పవాడిని అనే ఒక లోపల ధైర్యం. ధైర్యం వచ్చేది. నేను తప్పు చేయకూడదు. హ్మ్. ఎవరైనా వస్తే నేను వాళ్ళకి ధైర్యాన్ని చెప్పే వ్యక్తిగా, వాళ్ళకి నిజాన్ని నిజంగా వాళ్ళు గెలిచేటట్టుగా అనే మగతనం నాలో ఉండాలనే భావనగా మగవాడు అప్పట్లో తిరిగేవాడు. హ్మ్. అంటే అప్పుడు ఎంత గొప్ప లక్షణమో ఆలోచన చేయండి అది. అవును. కాబట్టి ఇప్పుడు మగవాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకోవటం లేదు. హ్మ్. వద్దన్న కొద్దికి నలుపు రంగు వస్త్రాలు ధరిస్తున్నారు. ఆ! ఇప్పుడు అదేమనంటే మీరు కూడా అదే వస్త్రంతో ఉన్నారు. మిమ్మల్ని అంటున్నాను అనుకోమాకండి. హ్మ్. నలుపు రంగు వస్త్రం వేసుకుంటం మూలకంగా శరీరం లోపల కణజాలాలలో చనిపోయేటువంటి లక్షణం తొందరగా వస్తుంది. ఓహ్! అంటే పాజిటివ్ టాక్సిన్స్ అని మనకుంటాయి. హ్మ్. హ్మ్. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే. దాన్ని కణజాలం అని తెలుగులో అంటాం మనం. అవును. రక్త కణాలు కానియండి, క్రోమోజోమ్స్ అని అంటాం ఆ! సైన్స్‌లో అయితే గనక. సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ కానియండి, హ్మ్. ఇవన్నీ తొందరగా చచ్చిపోవటానికి నలుపు ఎక్కువగా దోహదపడుతుంది. మరి అంటే నలుపు అంత ప్రమాదకరమైనప్పుడు అసలు నిజంగా ప్రమాదకరమైన దాన్ని భగవంతుడు సృష్టించాడేమో కదా! చాలా మంచి ప్రశ్న. మా చిన్నతనాల్లో గూడా అడిగేవాళ్ళు. "ఇట్లా మీరు నలుపేసుకోవద్దు అంటున్నారు గదా! హ్మ్. మీ నెత్తిన నలుపు రంగుంది. మీ గడ్డానికి నలుపు రంగున్నది." మీ కంటి పాప నలుపుంటుంది. ఇలా చెప్పుకొచ్చారు. చెప్పొచ్చు. భగవంతుడు అది ఎందుకు పెట్టాడో వాడికి తెలీదు. హ్మ్. కానీ నోట్లోంచి మాట మాత్రం మనం తొందరగా మాట్లాడతాం. అవును. ఎందుకంటే దానికి ఎవరు తాళం పెట్టలేదు. నిజమండి. కాబట్టి ఏదైనా మాట్లాడుతుంది. నెత్తికి నలుపు రంగు కలిగినటువంటి జుట్టుగా ఎందుకు పెట్టారు అంటే, తలస్నానం చేస్తాం. హ్మ్. చేసినప్పుడు మనకు తెలియకుండా ఎంత తుడుచుకున్నా గూడా, తల లోపల తడి ఉంటుంది. సో, ఈ నలుపు సూర్యశక్తిని బాగా లాక్కుని, ఆ తడిని పోగొట్టటానికి నలుపు ఉపయోగపడుతుంది. ఓకే. అది నలుపు రంగులో ఉన్న విశేషం. ఆ! అందుకనే పూర్వం మన గొడుగులు గూడా నలుపు రంగులోనే ఉండేవి. అవును. కారణం ఏంటి? హ్మ్. సూర్యశక్తి ఎక్కడైతే ఉంటుందో వర్షాకాలంలో గూడా సూర్యుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు ఆ! మనకి మబ్బుల చాటు నుండి. అవును. సో, ఆ సూర్యశక్తిని లాక్కుని మనకది ప్రసారం చేయటానికి ఉపయోగపడే వస్తువు నలుపు. అది గొప్పది. హ్మ్. గొప్పదాన్ని ఇప్పుడు టాబ్లెట్స్ అన్నీ గొప్ప రోగాన్ని పోగొడుతున్నాయి. మీరేసుకుంటున్నారా? అవసరం ఉన్నప్పుడు టాబ్లెట్ వేస్తున్నారా? అంతే గదండీ. అవసరం మరి రోజు లేనప్పుడు. ఎందుకు వేసుకుంటున్నారు ఇప్పుడు నలుపు? అవసరం లేనప్పుడు ఎందుకండి? మరిప్పుడు మనకు అవసరం లేదుగా నలుపు. ఆ! మరెందుకేసుకుంటున్నాం? ఆ! కాబట్టి ఇక్కడ జరుగుతున్నదేంటంటే, అనవసరంగా వేసుకోవటం మూలకంగా, హ్మ్. ఈ ప్రమాదానికి వాళ్ళు దోహదాన్ని వాళ్ళంతరికి వాళ్ళే మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఏ ఏ వస్త్రం ఎప్పుడు అవసరం అనేది మనకి ఎలా నిర్ణయించుకోగలుగుతాము? అందుకనే పెద్దవాళ్ళు ఇవి వేసుకోమాకండి అని చెప్పేవాళ్ళు. హ్మ్. అంటే కంప్లీట్‌గా దూరం పెట్టాలంటారా నలుపుని? కంప్లీట్‌గా దూరం పెట్టాలంటే నలుపు వస్త్రాలు హ్మ్. వేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఆ దేవతకు సంబంధించిన ఆరాధన చేస్తే, హ్మ్. వాళ్ళు ఆ సమయంలో వేసుకోవచ్చు. ఆహా! ఇప్పుడు అయ్యప్ప స్వాములని చెప్పి వాళ్ళు నలుపు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. అవునండి. ఈ నలుపు ఎందుకు వేసుకుంటారు?
అది ఆ మాసమంతా గూడా మాసం అంటే నేను ఇక్కడ దీక్షా మాసం కింద భావన చేస్తాను. అవును. ఆ దీక్ష సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. నిజం. సో, వేడిని తట్టుకోవాలి శరీరం. వేడి కావాలి శరీరానికి. హ్మ్. సో, వేడి కావాలి కాబట్టి ఈ వస్త్రము కొంత సహకరిస్తుంది. దీక్షకు భగ్నం లేకుండా వారి జీవితం నడయాడటానికి అప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. అందుకని ఆ సమయంలో మాత్రమే మనం వేసుకోవాలి. హ్మ్. లేదా మృత్యుదోషం వెంటాడుతున్నప్పుడు హ్మ్. కాళీ కాలభైరవుల సాధనలో ఈ నలుపు రంగును ఉపయోగించుకోవచ్చు. హ్మ్. అకాల మృత్యు ఎలా ఉంటుంది చెప్పండి? మీకు మృత్యువు కనిపిస్తుందా? కనిపిస్తది. కానీ అందరూ మృత్యు స్థానానికే వెడుతున్నారు. అవును. కనిపించకుండా ఉండేదే మృత్యువు. ఎక్కడ కనిపించకుండా ఉంటుందంటే చీకట్లో మనం గూడా కనిపించము. ఆ మాదిరిగా మృత్యువు మనల్ని వెంటాడుతుంది. హ్మ్. చీకటి ఏ రంగులో ఉన్నదో నీవు ఆ రంగు వస్త్రాన్ని వేసుకొని ఆ చీకటిలో పోయే మృత్యువుని కనిపెట్టు. హ్మ్. అందరికీ సాధ్యపడుతుందా? పూర్వీకులు సాధన చేశారు, కనిపెట్టారు. హుహుహు. ప్రాణము 9 రంధ్రాల నుంచి ఆ! ఉప ఉప అంటే పైన ఉండేటువంటి రంధ్రాల నుంచి ప్రాణం ఎలా పోగొట్టుకోవాలి? శరీరంలో కూడా ప్రాణం పోయే స్థితిలో కూడా హ్మ్. పైనుంచి ప్రాణం పోతే పుణ్యాత్ముల కింద ఓహ్! పూర్వం భావన చేసేవారు అట్లా. ఆహాహాహా! సో, దానికి ఈ సాధనకి కొన్ని సందర్భాలు ఉపయోగపడతాయి. హుహుహు. కాబట్టి దానికి మాత్రమే హ్మ్. ఆ రంగును ఉపయోగించేవారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. తర్వాత మీరు గమనిస్తే మగవాళ్ళు కార్లు కొంటున్నారు. హ్మ్. అవన్నీ గూడా నలుపు రంగువే కొంటున్నారు. అవును. ఈ మధ్య ఈ నలుపు రంగుల గురించి హ్మ్. ఒక ప్రయోగం చేశారటమ్మా. నలుపు రంగు ఉన్న వెహికల్స్ ఎక్కువగా ప్రమాదానికి లోనవుతున్నాయి. అన్నిటికంటే తక్కువ ప్రమాదాలయ్యేది తెలుపు రంగు వాహనాలు అని డిసైడ్ అయ్యారు. ఆహా! ఎందుకు? ఆ! మీకు ఆ రీజన్ కూడా చెప్తున్నాను. ఆ! ఇప్పుడు మీకు మంచు బాగా ఉన్నది. అవును. ఈ నలుపు కారు మంచులో వెడుతుంటే కనిపించదు. దట్టమైన పొగ మంచులాగా ఉన్నప్పుడు. అదే తెలుపు అనుకోండి మీకు ఫోకస్ అవుతుంది. ఈ మంచు తెల్లవారుజామున పడేటువంటి మంచు, హ్మ్. ఈ పొగలు ఈ పల్లెటూళ్ళలో పంటల దగ్గర పొగలు పెడుతున్నట్టు ఈ అవును. టర్నింగ్‌లో ఇవి యాక్సిడెంట్స్ ఎక్కువగా నలుపు కార్లు అవుతున్నాయి. హుహుహుహు. కాబట్టి తెలుపు కార్లు శ్రేష్టము అని గూడా వాళ్ళు గూడా ఈ మధ్య నేనొక ఆర్టికల్ చదవటం జరిగింది. హ్మ్. కాబట్టి ఇట్లా మగవాళ్ళు ముఖ్యంగా నలుపు వస్త్రాలు వేసుకోకూడదు. ఏదన్నా దీక్ష తప్ప మిగతా సమయంలో అస్సలు వేసుకోకూడదు. ఇంకా భోజనం చేసేటప్పుడు ఆ! మగవారు పైన వస్త్రం లేకుండా భోంచేయాలి. లేకుండా. లేకుండా. మరి ఇది ఇంట్లో అంటే సాధ్యం. బయట తిన్నప్పుడు? అందుకనే పూర్వం ఎక్కడైనా భోజనానికి డ్యూటీకి వెళ్ళినా కూడా, హ్మ్. బాబు మీరు మా ఇంటికి భోజనానికి రోజు రావచ్చు మాకు ఇబ్బంది లేదని ఒకరికి ఒకరం సహాయంగా ఉండేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లేదు. కాబట్టి ఇప్పుడు బయట ఈ ఆఫీసుల్లో ఉన్నారు కాబట్టి హ్మ్. కనీసం ఈ భోజనం చేసేటప్పుడు ఆ! కాళ్ళకి చెప్పులు విడిచి భోంచేయటం మంచిది. అవును. ఇది పాటించట్ల. పాటించండి. ఇది చేయగలిగిన పనే. అవును. కానీ మగవాడు చేయటం లేదు. ఇట్లా ఈ మగవాళ్ళు నియమబద్ధంగా లేకపోవటం మూలకంగా హ్మ్. ఏడిపించే సంతానం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి. ఏడిపించే సంతానం. ఇంట్లో ఏడిపిస్తారు మిమ్మల్ని. హ్మ్. వాళ్ళు అన్నం తినరు. మిమ్మల్ని టార్గెట్‌గా చేసుకున్నట్టుగానే ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే వీడు నా కడుపున చెడబుట్టాడు అనేటువంటి ప్రస్తుతం తల్లిదండ్రులందరూ ఇదే బాధపడుతున్నారు. నిజం. వాస్తవమా కాదా మీరు ఆలోచించి. వాస్తవం అండి. వాడు ఏదడిగినా వద్దంటాడు. వాడికి కావాల్సింది మాత్రం ఇవ్వకపోతే ఆ రోజు మీరు మీ ఉద్యోగానికి కూడా వెళ్ళకుండా చేయగలడు వాడి దగ్గర. ఒక యుద్ధమే ఆ రోజు ఇంకా. కాబట్టి ఇలాంటి ఏడిపించే మగవాడు నియమంగా లేకపోతే హ్మ్. మీరిందాక ఆడవాళ్ళకి చాలా చెప్పారు. అవును. మగవాళ్ళే నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. అందుకనే ఇది రామరాజ్యం కింద ప్రసిద్ధికెక్కింది భారతదేశం అంటే, రాముడు అలా నడయాడాడు. హ్మ్. తండ్రి కళ్ళల్లో తండ్రి మనసులో ఉన్న భావన గ్రహించేవాడు రాముడు. ఆ! గురువుల కళ్ళల్లో గురువుల యొక్క ముఖాన్ని చూసి గురువుకి ఏం కావాలో తను గమనించుకొని దాన్ని సాధించి తెచ్చిపెట్టేవాడు రాముడు. హ్మ్. అందుకని ఆయనకి అందరూ రాముడంటే ఒక స్త్రీని ఏ మాదిరిగా అయితే ఒక చిన్న పిల్లని అప్పుడే చక్కగా ప ల పరికిణి జాకెట్ ఏసుకొని చిన్న బాలా త్రిపుర సుందరిలాగా చిన్న పిల్ల కనిపిస్తే ఆ! అందరం ఆ పిల్లని ఒక లక్ష్మీ స్వరూపంగా దగ్గర తీసుకుంటాం గదా! అవును. రాముడిని అంత 6 అడుగుల పైన ఉండేటువంటి ఆజానుబాహుడిని గూడా అలా ఒక్కసారి కౌగిలించుకోవాలనిపించిందిట మా అందరికీ గూడా. అవును. కారణం తన ప్రవర్తించిన ధర్మ నియమము.
కాబట్టి నియమంతో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. ప్రపంచంలో ఎప్పుడూ బతికే ఉంటారు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పుట్టుక, చావులు ఇప్పుడు పుట్టుక శాశ్వతంగా ఉండం పుట్టిన వాళ్ళం ఎవ్వరం. మరణం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది. అలా ఎలా ఉంటారు ఎప్పటికి బతికే? ఇప్పుడు రామనామం లేదా? ఓకే. కృష్ణనామం లేదా? హ్మ్. ఒక శంకరాచార్యుల వారి నామం లేదా? హ్మ్. అంటే ఆయన శంకరాచార్య సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో వచ్చాడు ఆ! కాబట్టి మీరిక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు హ్మ్. మానవుడిగా పుట్టాడు. మానవుడిగా పుట్టాడు అంటే ఆయన భగవంతుడు కాదు. హ్మ్. మీరు భూమి మీదకొచ్చేసాడు. అవును. పుట్టాడిక్కడ. అవును. ఇక పుట్టిన తర్వాత హ్మ్. ఆయన ఆ లక్షణాలతో ఉండి, పెరిగి మళ్ళీ భగవంతుడే భూమి మీద గూడా అనిపించుకున్నాడు. ఆ! ఇది మనం మర్చిపోతున్నాం. గమనించాల్సింది. రాముడు నేను దేవుడినని ఎక్కడ చెప్పల. అవును. కృష్ణుడు నేను దేవుడినని ఎక్కడ చెప్పుకొని తిరగలేదు. అవును. ఒక శంకరాచార్యుల వారు నేను దేవుడినని చెప్పుకోలేదు. హ్మ్. శంకరాచార్యుల వారు ఒక సన్యాసి నిప్పుని గీయకూడదమ్మా. హ్మ్. ఒక సన్యాసి తన చేత్తో అగ్గిపుల్లని గీయకూడదు. అది సన్యాసికి నియమం. ఎందుకనండి? వాళ్ళు ఆత్మపిండం పెట్టుకున్నారు. చచ్చిపోయామని పిండం పెట్టేసుకుంటారు ముందరగానే సన్యాసం పుచ్చుకునేటప్పుడు. ఆ! ఆ రోజు నుంచి అగ్నిని వెలిగించకూడదు. హ్మ్. అందుకని వాళ్ళు భిక్ష చేసి అన్నం తినాలి. ఓహో! వారి నియమం అది. హ్మ్. మరి శంకరాచార్యుల వారు తల్లి అడుగుతుంది సన్యాసం ఇచ్చే ముందర, "నాన్న నేను రేపు చనిపోతే హ్మ్. నా దహన సంస్కారం నీకు తెలుస్తుందా?" అని అడుగుతుంది ఆ తల్లి. హ్మ్. అంటే తప్పకుండా అమ్మ నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరకొచ్చి నేనే చూస్తాను. హ్మ్. దహన సంస్కారం నేనే చేస్తాను ఎక్కడున్నా కూడా అని ఆ తల్లికి మాట ఇస్తాడు. ఆ! మగవాడి మాట అంటే ఆ మాదిరిగా ఉండాలి. మనం వాళ్ళతో పోల్చుకోవాలి. వాళ్ళు ఎలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారో, హ్మ్. మగవాడు వాళ్ళతో పోల్చుకుని ఆ నియమాలుగా ఇప్పుడేంటంటే ఏవో కండల వీరుడు. కండ ఉంటే ఏమిటమ్మా ఉపయోగం? బుద్ధి లేదు. బుద్ధి ఉంటే కండ ఉండదు. కండ ఉంటే బుద్ధి లేదు. ఈ జీవితంలో మనం ఇదేదో ఒక హైప్ చేసుకుని ఇదే గొప్ప అనుకుని మనం జీవిస్తాం. అంటే నేను ఇలాంటి వాళ్ళని విమర్శిస్తున్నానని కాదు. మీరది సంపాదించినందుకు హ్మ్. ఒక దేశ రక్షణకు ఉపయోగించాలి మీ కండని. మీ బుద్ధి బలాన్ని హ్మ్. దేశ రక్షణకు ఉపయోగించాలి. అప్పుడు కదా నువ్వు వజ్రంలాగా పూజింపబడతావు దేశంలో. అవును. కాబట్టి శంకరాచార్యుల వారు తల్లి మరణం సంభవించే సమయంలో అక్కడికొచ్చేసారాయన. హ్మ్. తన ఆ జపశక్తి అలాంటిది. ఆ! వచ్చినప్పుడు ఆవిడ కృష్ణుడిని చూపించమని అడుగుతుంది. దర్శనం చేసుకుంటారు. వెంటనే ప్రాణత్యాగం చేస్తుంది ఆ మహాతల్లి. హ్మ్. అప్పుడు తల్లికి దహన సంస్కారం చేయాలంటే అగ్ని కావాలి. ఆ! ప్రతి ఇంటికి వెళ్లి అడుగుతారాయన హ్మ్. అగ్ని గురించి. అగ్నిని భిక్షగా ఇమ్మని అడుగుతారు ఆ రోజున. అబ్బా! చూడండి. అడిగితే ఈయన్ని పరీక్ష చేయాలని అప్పట్లోనే ఆయనకి హ్మ్. ఇవ్వలేదు అగ్నిని. ఆ! వెలిగించకూడదు. ఆ! అప్పుడు ఆయన ఎవ్వరింటికి వెళ్ళినా ఇవ్వకపోతే కొంతమంది ఇద్దామనుకున్నా కూడా ఆడవాళ్ళు హ్మ్. మగవాళ్ళు ఇవ్వనివ్వకుండా పరిస్థితి చేస్తే ఈయన గొప్పతనం ఏంటో చూద్దాం అనేటువంటి ఇదిలో హ్మ్. వాడెడితే ఎవరు ఇవ్వకపోతే తల్లిని అక్కడ కట్టెల మీద పడుకోబెట్టి తన చేతి లోపల ఆరణిని అంటించాడు ఆ శంకరాచార్యుల వారు. హ్మ్. ఇప్పుడు చెప్పండి. ఆ దానితో అప్పుడు కాళ్ళ మీద పడ్డారు. నీవు దేవుడివి అని చెప్పి. అంతేకాని ఆయన దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదు. ఇప్పుడు మగవాళ్ళు ధర్మబద్ధమైన జీవితాన్ని పాటించాలి. హ్మ్. కనీసం కొద్ది మనం 100 పాటించలేమమ్మా. ఒక 5 పాటిద్దాము. అమ్మానాన్నని ప్రేమిద్దాము. హ్మ్. కట్టుకున్న ఇల్లాలని ఆనందంగా చూద్దాము. హ్మ్. కన్న సంతానంతో ప్రేమగా పలకరింపు చేద్దాము. గొడవలు లేకుండా ఇంట్లో ప్రశాంతమైన జీవితానికి అసలు మగవాడు బాట వేసుకోవాలి. హ్మ్. ఎవరు వేస్తున్నారు చెప్పండి? అంటే మగవాడి యొక్క జీవితంలో చాలా నియమాలు చెప్పబడి ఉన్నాయి. హ్మ్. భోజనం చేసేటప్పుడు ఇంట్లో చాలామంది చెప్పులేసుకునే భోంచేస్తున్నారు. అవును. బూట్లతో బూట్లు. బయట నుంచి వచ్చేసి ఏవో మేము పెద్దగా మా ఇంట్లో పెద్ద అంత పాష్ ఏరియా అన్నట్టుగా సింక్‌లో చేతులు కడుగుతారు వాష్ బేసిన్‌లో. అది చూస్తే మాత్రం ₹1,00,00,000 వాష్ బేసిన్ ఉంటుంది. కాళ్ళకి చెప్పులతో అన్నం తింటావు. హ్మ్. ఈ అన్నం దొరక్క నువ్వు ఉద్యోగం చేసినప్పుడు, నీ చిన్నప్పుడు మీ నాన్న ఈ అన్నం గురించి కష్టం చేసినప్పుడు, ఆ! ఆ అన్నం అనేటువంటి అన్నపూర్ణాదేవిని ఇవాళ నువ్వు చెప్పులతో తాకుతున్నావే ఎంత మహాపాపం. హ్మ్. ఆ దేవత ఎంత బాధపడుతుంది. అవును. చొక్కా ఎందుకు ఇప్పదీసుకోవాలి అంటేటమ్మా, హ్మ్. శాస్త్రం అన్నపూర్ణాదేవిట కంచంలో మనం
ఇప్పుడు మీకు మీకు పెళ్ళయిందనుకోండి, మీ వారికి వడ్డన చేస్తున్నారనుకోండి, వారు వచ్చేదాకా కంచంలో అన్నం పెట్టకూడదు. హ్మ్. అంటే వచ్చి కూర్చున్న తర్వాత. కూర్చున్న తర్వాతనే వడ్డన చేయాలి. హ్మ్. వడ్డన చేసినప్పుడు ముందర పచ్చళ్ళు అవన్నీ వేసి, తర్వాత కూర వేసి, తర్వాత పులుసు కొద్దిగా ఒక చుక్క, మజ్జిగ హ్మ్. ఒక చుక్క వేసి, పప్పు వేసి, ముందరగా అసలు ఆ ప్లేట్‌లో నెయ్యి వేయమన్నారు ముందే ఎంప్టీ ముందుగానే. ప్లేట్‌లో నెయ్యి. ఎంప్టీ ప్లేట్‌లోని. హ్మ్. అప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్‌లో అన్నం పెట్టమన్నారు. హుహుహు. ఇప్పుడు ముందర అన్నమే పెడుతున్నాం. అవును. అన్నం పెడితే చచ్చిపోయిన వాడికి పిండం పెట్టినట్టు లెక్క. ఓహ్! మరి అలాంటి పిండం తింటున్నారేమో ఇప్పుడు. ప్రేతల లక్షణాలన్నీ మనుషులకొచ్చినాయి. ఒక్కటని గాదు ప్రతీదీ. మగవాడికి చాలా నియమాలు చెప్పారమ్మా. హ్మ్. ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు చాలా ప్రతినిత్యము తను రాత్రిపూట అజ్ఞానంలో చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి హ్మ్. అని పొద్దున్నే జపం చేసుకునే మంత్రమే ఉన్నది. ఎవరైనా. ప్రతి మగవాడికి ఉన్నది. పెళ్ళైనటువంటి మగవాళ్ళు. ఓహో! అంటే మగవాడి అంటే ఏంటి? తను నిత్యము కూడా ఒక ధర్మంగా, హ్మ్. ఒక యజ్ఞ పురుషుడమ్మ మగవాడంటే ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ! పితృయజ్ఞము, దేవతా యజ్ఞము, ఋషి యజ్ఞము, హ్మ్. ఇట్లాంటివన్నీ యజ్ఞాలను పంచ యజ్ఞాలు చేస్తాడతను. ఆ! ఈ పంచయజ్ఞాలు చేస్తే కదా మంచి ఫలితం లభించేది. మంచి ఫలితం కావాలంటే ఈ యజ్ఞాలన్నిటిని కూడా నువ్వు చెయ్యని ప్రవృత్తిలో ఉన్నప్పుడు, నా ఇంట్లో యజ్ఞం రావాలంటే ఎలా ఫలితం మనకు లభిస్తుంది? అవును. కాబట్టి అవన్నీ వీళ్ళేమంటారు? ఈ పురాణాలు ఇవన్నీ గూడా ఏవో అవన్నీ కథలు. నిజంగా జరిగాయో లేవో. వీడు పాటించట్లేదు కాబట్టి అది కథగా ఉన్నది. పాటించిన వాడికి అది భాగవతంలాగా ఉన్నది. వాస్తవం. కాబట్టి కథకి, భాగవతానికి చాలా తేడా ఉన్నది. ఆ! కథకి, భాగవతానికి చాలా తేడా ఉంది. భాగవతం భగవంతుడిది. హ్మ్. ఆయన నిజంగా పాటించి భూమి మీద ఎందుకు పుట్టాడు? హ్మ్. ఆయనంటే మనకి ఇలాంటి మాయ కమ్మి ఉంటాము. ఆ! అప్పుడప్పుడు ఆయన కిందకి వచ్చి ఈ అవతార రూపకంగా పుట్టి, తను ఇక్కడ ఈ విజ్ఞానాన్ని ప్రబోధం చేసి, మళ్ళీ తను అవతారం చాలిస్తాడు. అవతారాన్ని ముగింపు చేసుకుంటున్నాడు స్వామివారు. హ్మ్. అంటే దాన్ని మగవాళ్ళు ఇక్కడ తెలుసుకోవాలి. ముఖ్యంగా మగవారు జీన్ ప్యాంట్లు వేసుకోకూడదు. హ్మ్. కానీ తప్పదు గదా! ఇప్పుడు. అదే వేసుకోండి. ఎందుకు తప్పదమ్మా? మామూలు మిగతా పంచెలు అవి కట్టుకొని ఆఫీస్‌లకి అట్లా వెళ్ళలేరు గదండీ! సరేనమ్మా. అప్పట్లో అంటే వ్యవసాయము. ఇప్పుడు ఆవిడ గుర్తుపెట్టుకోండి. హ్మ్. తమిళనాడు అసెంబ్లీలో ఇప్పటికి పంచెలు కట్టుకుని, లుంగీలు కట్టుకుని ఎడుతున్నారు కదమ్మా! అసెంబ్లీలో స్పీకర్ గారు ఏమన్నా రావద్దంటున్నాడా ఆయన్ని? లేదు. మనము ముందరగా అవన్నీ పెట్టుకుని రానివ్వరు అని నీవే చేస్తున్నావు. హ్మ్. సరే ఆఫీస్ వరకు వదిలేద్దాం. ఇంటికొచ్చిన తర్వాత ఏమన్నా మీరు పంచెలు కట్టుకుని ఉంటున్నారా? అంటే ఏంటి నీ బుద్ధి చెయ్యాలని లేదు. వాడినెందుకంటావు వాడు రానివ్వటం లేదని. హ్మ్. కాబట్టి నీకిక్కడ చెయ్యాలని ఉంటే ఆ! చక్కగా శ్వేతవర్ణం కలిగినటువంటి శ్వేతము అనేటువంటి వస్త్రాన్ని నేను చెప్పాను చూసారా? అవును. ఇది ముఖ్యంగా హ్మ్. పెళ్లి టైం దగ్గర నుంచే మగవాడికి నేర్పుతారు. హుహు. అందుకనే తలంబరాల బట్టలు తెల్లగా తెల్లగుంటాయి. ఉంటాయి. ఓహో! ఇంకా విశేషంగా పెడితే హ్మ్. పెళ్ళైన తర్వాత జరిగేటువంటి చక్కని పండంటి కాపరానికి 3 రోజుల పాటు జరిగే కార్యక్రమం అప్పుడు కూడా తెల్లని డ్రెస్ మాత్రమే వేస్తారు. ఎందుకు? హ్మ్. ఆందోళన, భయం వీడి లోపల ఉంటుంది. అవతల ఆ తల్లి లోపల కూడా ఉంటుంది. హ్మ్. ఈ ఆందోళన తగ్గించడం మూలకంగా ఆనందమైన జీవితం ఏర్పడుతుంది. ఆ! సో, దానికి ప్రధానం తెలుపు. ఓకే. ఇప్పటికి కూడా మరి తమిళనాడు వాళ్ళు చూడండి ఎక్కడికెళ్ళినా మా భాషే గొప్పది. అవును. మా రాష్ట్రం వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు చెప్పండి మీరు? అవును. మనలో ఎందుకు లేదది? అంటే మనకు అన్నీ ఐక్యమత్యం కూడా ఉంది బాగా అక్కడ. అనిపిస్తా ఉంటాయి. అది బాగుంది, ఇది ఆ! బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని. అవును. మనం అదండి మన మనస్సు యజ్ఞం చేయలేదు కదా! హ్మ్. కాబట్టి మాయని కోరుకుంటోంది. యజ్ఞం చేసినప్పుడు ఆ! ఈ మాయ, నిజమా అనేటువంటిది 2 తెలుస్తుంది. కాబట్టి హ్మ్. మగవాడు నిత్యము కూడా యజ్ఞం చెయ్యాలి. దేవయజ్ఞం, హ్మ్. పితృయజ్ఞము ఇవన్నీ చెయ్యాలి. హ్మ్. చెయ్యాలంటే అతనికి చాలా సాత్వికమైనటువంటి బుద్ధి కావాలి. మీరు చెప్పాలన్నీ అంటే వాళ్ళు ఆచరిస్తున్న విధానాల్లోనే ఉంటుందా? సెపరేట్‌గా చేయాల్సి ఉంటుందా? సెపరేట్‌గా ఏం లేవు నాన్న. హ్మ్. మనం మన దినచర్యలోనే మన పెద్దవాళ్ళు పెట్టేశారు. హ్మ్. ఇప్పుడు పెళ్ళికి తెల్ల బట్టలు ఎందుకు కట్టుకుంటున్నారు చెప్పండి మీరు? ఆ! తలంబ్రాలప్పుడు. అది దినచర్యగా పెట్టారు. అవును. తర్వాత కార్యక్రమాన్ని కూడా ఆరంగే. హ్మ్. ఇంకొక విశేషం చెప్తున్నా నేను. హ్మ్. భర్త పోయినటువంటి, హ్మ్. భర్త పోయినటువంటి స్త్రీకి కూడా హ్మ్. తెల్లని వస్త్రాన్నే ఇస్తారు. ఎందుకు? ఆవిడ మనసు ఆందోళనగా ఉంటుంది. రేపటి నుంచి నా జీవితం ఏమిటి? హ్మ్. ఒక ఆవేదన, ఆందోళన ఈ తెలుపు వాటిని తగ్గించే లక్షణం. అందుకని తెల్ల వస్త్రాన్ని
భర్త పోయినటువంటి వాళ్ళు కట్టుకునేది పూర్వకాలంలో. ఓహ్! అందుకని భర్త పోయిన ఆడది మరొక పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పిల్లలందరినీ సాకింది అప్పట్లో అమ్మ. అవును. ఒక అన్న పంచను, తమ్ముడు పంచను, లేతే అత్తగారింట్లో మరిది పంచను ఉండి జాగ్రత్తగా నాయనా మీ అన్నయ్య గారి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే హ్మ్. ఏమనమాకరా అని ఆ బావమరిదితోనో అక్కడ ఉండేటువంటి తోటికోడళ్ళ యొక్క భర్తలతోనో అవును. చెప్పుకుని తన పిల్లల్ని పెంచుకుని గొప్పవాళ్ళని చేసింది ఆ ఇల్లాలు. దానికి కారణం తెలుపు రంగు వస్త్రం. హ్మ్. మనం ఇప్పుడు తెలుపు కట్టుకుంటే ఏదో ఒక అభూతిగా మనం లోనైపోతున్నాం. అమ్మో! అది ఏదో కట్టుకుంటే మనకని. అవును. కానీ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. హ్మ్. ఇప్పటిదాకా వేద పాఠశాలల్లో పిల్లలందరికీ తెలుపు రంగు డ్రెస్సే ఉంటుంది. ఆహా! పంచెలన్నీ పంచలు. తెల్లగానే ఉంటాయి. ఓకే. ఓకే. వాళ్ళ వేదం అందుకనే వేదము హ్మ్. 16 ఏట నేర్చుకుంటాం అయిపోయింది నాకు అని వారు జీవించిన 100 సంవత్సరాల దాకా ఆ వేదం మర్చిపోరు. ఆ మర్చిపోకుండా చేసేటువంటి శక్తి తెలుపుకున్నది. హ్మ్. అందుకని వేద పాఠశాలలో పిల్లలందరికీ కూడా తెల్ల లుంగీలాంటివి కట్టిస్తారక్కడ. అంత గొప్పది తెలుపు. హ్మ్. ఆందోళన తగ్గిస్తుంది. ఆనందాన్ని పెంచుతుంది. హ్మ్. ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తుంది. అందుకని మగవాళ్ళు తప్పకుండా ఇంట్లో పూజప్పుడు, పొద్దున్నే పూజప్పుడు చక్కగా తెలుపు రంగు పంచెని కట్టుకుని పూజ చేయండి. హ్మ్. దాని ఆనందాన్ని అనుభవించండి ముందర. ఇప్పుడు ఈ పంచ చేయంగా గూడా చేయంగా విడి పంచ గాకుండా ప్యాంట్‌లాగా వేసుకుంటున్నారు గదండీ! హ్మ్. హ్మ్. పర్వాలేదా? అంటే ఇక మనం అంటే వాళ్ళకి గోచి పోసుకోవటం చేత పోసి దాన్ని చేయటం కట్టుకోవటం రాదు. చేతగాక ఏవో రెడీమేడ్‌గా వచ్చినాయి. బట్ కానీ దాన్ని మనం శాస్త్రం అంగీకరించదు. హ్మ్. దానికి ఏవో అక్కడక్కడక్కడ స్టిచెస్ ఉంటాయి ఉంటాయి. ఇట్లాగా. అవును. అదొక మేడ్‌గా ఉంటుంది. హ్మ్. కానీ మనం యాజ్ ఇట్ ఈస్‌గా కట్టుకున్న పంచెలాగా అది ఉండదు. ఓహ్! బయట లుకింగ్ ఉంటుంది కానీ లోపల డ్రెస్ కూడా అలా ఉండదు. ఆహా! అంటే లుక్ కోసం గాదా? అది కాదు. ఆచారం ఏ రకంగా పెట్టారో దానిలో ఆరోగ్యం ఉన్నది. హ్మ్. ముఖ్యంగా మగవాడి శరీరంలో పొట్ట కింద భాగానికి గాలి ఎక్కువ తగులుతూ ఉండాలి. ఓకే. ఓకే. దానిలో ఆరోగ్య రహస్యం. హ్మ్. కాబట్టి ఈ పంచె కట్టుకోవటం మూలకంగా ఇప్పుడు ఆ గాలి అనేటువంటిది ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది. హ్మ్. తద్వారా తన యొక్క ఆరోగ్యం కాపాడుకుంటాడు. చెడ్డ ఆలోచనలను దూరం చేసుకుంటాడు. హ్మ్. అందుకనే పూర్వకాలంలో మన రైతులు కానియండి, ఎవరైనా కానియండి, హ్మ్. మీకు టవల్స్ కట్టుకునే రైతులు పనిచేసేవాళ్ళు. పొలాల్లో పనిచేసినప్పుడు అవును. మామూలుగా వాళ్ళకి ఇప్పుడేవో షార్ట్ అంటున్నాం. షార్ట్‌లో ఏస్తున్నారు. అప్పుడు మేము స్వయంగా ఆడపిల్లలు ఆ నాన్నగారు ఆ షార్ట్ ఏసుకుంటే, "నాన్న మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు ఇట్లా ఉన్నావు" అని గబగబా లుంగీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ! కానీ ఆయనకి అది అలవాటు. "ఏం అలా. కాదమ్మా మీ ఫ్రెండ్స్ మీరు మాట్లాడుకోండి" అని తండ్రి గారు అనేవారు. అవును. అప్పుడేమో సిగ్గుపడ్డారు. ఇప్పుడు ఆ షార్ట్ ఏసుకొని తిరుగుతుంటే గొప్పగా చెప్తున్నారు. మీరు అంటే ఆలోచన ఉల్టా చేయండి. అయింది. కానీ రైతు దానిలోనే ఒక లుంగీలాగా పైన కట్టేసుకొని, తలకోటి కట్టుకుని అంటే హ్మ్. మట్టి పడకుండా, తల మీద మట్టి పడకుండా ఒకటి తను తిరుగుతుండేవాడు. హ్మ్. కాబట్టి ఇది మగవాడి జీవితంలో చాలా అంటే చాలా నియమాలున్నాయి. భోజనం చేసేటప్పుడు హ్మ్. ఈ అన్నపూర్ణాదేవి ఇందాక మనం అవును. సగంలో ఆగిపోయాం. అన్నపూర్ణాదేవి ఈ శరీరాన్ని చూడాలటమ్మా. ఈ హుహుహు. శరీరంలో ఎక్కడ ఈ మనిషికి రోగం ఉన్నది, హ్మ్. ఎక్కడ బలహీనం ఉన్నది, ఎక్కడ బలం చేకూరలేదు అని ఆ దేవత మనల్ని చూసి భావిస్తుందట. ఆహా! అప్పుడు ఈ శక్తినంతా మీకు గుండె వీక్‌గా ఉందనుకోండి, ఈ శక్తి మీరు తింటాం. కానీ ఈ శక్తి అంతా గుండె దగ్గరికే వెడుతుంటది దేవత భావన చేత. ఓహ్! అందువలన బ్రాహ్మలందరూ కూడా చొక్కా లేకుండా భోంచేయటం గల కారణం అది. హుహుహుహు. మీరు చూడండి వాళ్ళు ఆహ్, శారీరకంగా ఎక్సర్‌సైజ్ తక్కువుంటుంది. అవును. కానీ వాక్‌గా ఎక్సర్‌సైజ్ చాలా ఉంటుంది. ఎక్కువుంటుంది. అందుకని వాళ్ళు ఈ ఆహారం ఎట్లా తీసుకున్నా అది అరిగిపోవడానికి కారణం ఏంటంటే, హ్మ్. బికాస్ ఆఫ్ ఆ దేవత వీళ్ళని కాపాడుతోందమ్మా. వేదమాత కాపాడుతోంది. అన్నపూర్ణాదేవిగా వేదమాత అక్కడ కాపాడుతోంది. హ్మ్. ఆ అన్నపూర్ణాదేవి ఈ శరీరంలోకెళ్ళి ఈ వేద ఉచ్చారణ వలన, హ్మ్. ఈ వేద ఘోష ఇది మూలకంగా వాళ్ళు అందుకని ఇప్పటిదాకా ఆ శాస్త్రాన్ని అలా పాటించడానికి గల కారణం అది. కాబట్టి మగవాళ్ళందరికీ కూడా చాలా మొలతాడు ముఖ్యంగా ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళందరికీ ఉందో లేదో మనం చెప్పలేం. ఎందుకని ఉండాలి? ఆంతర్యం ఏంటి? ఆంతర్యం. మొలతాడు వలన చెడ్డ కోరికలు ఎక్కువగా శరీరం లోపల పెరగకుండా ఉండటానికి మొలత్రాడు ఉపయోగపడుతుంది. హ్మ్. దాన్ని బంధించడానికనమాట ఓహ్! ముఖ్యంగా. హ్మ్. కాబట్టి ఈ మొలతాడు అందుకు ముఖ్యం.
ఇది కూడా రంగు ప్రధానమా మళ్ళీ? దీనికి ఎరుపు రంగుగా చెప్పారిక్కడ. హ్మ్. ఎందుకంటే అక్కడ రక్త ప్రసరణకు సంబంధించింది కాబట్టి హ్మ్. ఎరుపు రంగు. చిన్నప్పుడైతే గనక అంటే పసిపిల్లల సమయంలో 1, 2 సంవత్సరాల దాకా నలుపు రంగు మొలతాడు కట్టవచ్చు. దానికేమిటంటే మన పూర్వీకులు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పేసి కొంచెం వాళ్ళు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు కదా చిన్న పిల్లలు. అవును. సో, అలాగా శరీరానికి దృష్టి దోషం తగలకుండా నలుపు రంగు మొలత్రాన్ని ఆ నలుపు తెల్లని శరీరం మీద నల్లని గీతలాగా హ్మ్. కనిపిస్తుందక్కడ. సో, అందుకని నలుపు తాడు కట్టేవాళ్ళక్కడ. ఆహాహా! కాబట్టి మొలతాడు ముఖ్యంగా ఉండాలి. హ్మ్. అన్నిటికంటే ముఖ్యంగా. మగవాడు ప్రతిరోజు కూడా కాళ్ళు, చేతులు కడుక్కొని పొద్దున్న, సాయంకాలం పితృదేవతల స్మరణం చెయ్యాలి. ఆఫీస్ నుంచొచ్చారు. హ్మ్. సరే సాయంత్రం స్నానం చేసే ఓపిక లేదు. మీరు ఏసీ కార్‌లో ఉన్నారు. హ్మ్. ఏసీలో పని చేశారు. మీకు పెద్ద చెమటేం లేదు. బాగా పెర్ఫ్యూమ్స్ అవన్నీ వాడారు. మీకు మంచిగా ఉంది. కాళ్ళు, చేతులు కడుక్కొని హ్మ్. పితృదేవతలకు నమస్కారం చెయ్యాలి. ఆహా! దానివలన ఇంట్లో చాలా మటుకు శుభమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా మగవాళ్ళకి నియమాలలో హ్మ్. విభూది ధారణ ప్రతి ఒక్క మగవారు చెయ్యాలి. ప్రతినిత్యం. ప్రతినిత్యము విభూది ధారణ. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళు చేయటం లేదు. ఇంకా గడ్డం ఇప్పుడు రోజు చేసుకుంటున్నారు చాలామంది. ఆ! ఇదసలు చేయకూడదు. మరి ఏ రోజున చేయాలి? ఎన్ని రోజులకు చేయాలి? అదొక పెద్ద సబ్జెక్టు. ఆ! ఇప్పుడు ఈ గడ్డం చేయటంలో వీళ్ళు చేసే పొరపాట్లేంటో చెప్తున్నా నేను. హ్మ్. వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజున గూడా వీళ్ళు గడ్డం చేసుకుంటున్నారు. ఆ! మహాపాపం అమ్మ అలా చేసుకుంటే. అంటే ఏంటి? నీ శరీరం అందంగా కనిపించాలనుకుంటున్నావు తప్ప, ఈరోజు నీ తల్లిగారు చనిపోయిందనో, నీ తండ్రి గారు చనిపోయారనో, నీలో కనీసం వీసం అంతా కూడా బాధ లేదు అనేటువంటిది అవతల వాళ్ళకి వ్యక్తాన్ని నువ్వే పరుస్తున్నావు. హ్మ్. కాబట్టి ఇదొక దోషం మగవాళ్ళకి ముఖ్యంగా చేసేటువంటి పని. ఓకే. తర్వాత వీళ్ళు పెళ్లి సమయంలో హ్మ్. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగే అవును. ఇది నేను చెప్పక్కర్లేదు ఆ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో. ఈ పెళ్లి సమయంలో ఒక్కసారి పెళ్లి కొడుకు అయ్యాడు అంటే హ్మ్. మళ్ళీ పెళ్ళైపోయే తర్వాత ఆ ముఖ్య కార్యక్రమాలు ఏవైతే జరగాలో అవి జరిగేదాకా మగవాడు గడ్డం చేసుకోకూడదు. కానీ రోజు పెళ్ళిళ్ళల్లో కూడా గడ్డం చేసుకుంటున్నారు. దీని వలన కూడా సంతాన నష్టం కలుగుతుంది. భూత ప్రేత గణాల్లాంటి సంతానం కలుగుతుంది. అలాంటి లక్షణాలతో. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కొత్తగా చాలామంది చెప్తున్నారేంటంటే ఆటిజం పిల్లలు అని చెప్పి. అవును. ఇలాంటి లక్షణాలతో పుట్టటానికి మగవాడే తనకి తను బాట వేసుకుంటున్నాడు తన ఇంట్లో. హ్మ్. చూడండి. ఇప్పుడు మగవాళ్ళకి నియమాలు లేవంటానికి మీకెన్ని నియమాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. మగవాళ్ళకి చెవులు కుట్టించుకోవాలి. ఒక చెవి కాదు దయచేసి 2 చెవులు కుట్టించుకోవాలి. చెవుల కర్మ అంటాం మనం. ఆహా! కంపల్సరీగా 2 చెవులు కుట్టించుకోవాలి. ఆ! దాని ద్వారా మెదడుకి జ్ఞానము చెబుతున్నప్పుడు వెళ్ళే అవకాశం ఎక్కువుంటుంది. అందుకని చెవులు కుట్టించుకోవాలి. కానీ ఇది ఏదో కులానికో, మతానికో ప్రతి మాత్రమే ఒక్కరు, అన్నట్లుగా ప్రతి ఒక్కరు హ్మ్. వారి విదేశీయులకంటే మనం ఎంతసేపు ఏం చేస్తామంటే, ఆ దేశంలో ఇవన్నీ లేవు కదా! సరే. ఆ దేశంలో నువ్వు బయట ఉమ్మేస్తే డాలర్ కట్టొస్తున్నావు. హ్మ్. మరి ఈ దేశంలో ఎందుకు ఉమ్మేస్తున్నావు ఇక్కడ? అక్కడ మంచి నేర్చుకొనొచ్చావు గదా! అవును. వీడు విమానం దిగటం ఆలస్యం కిందనే పడేస్తాడు పేపర్. అంటే ఏమిటి? ఎక్కడ నీ తిరిగి అక్కడ స్వతంత్రం ఇక్కడ ఉంటున్నారు. ఉన్నది గాబట్టి, హ్మ్. ఇది నీ దేశం అనే అక్కడ నీ దేశం కాదు. భయం ఉన్నది పాటిస్తారు. గాబట్టి అక్కడ నువ్వు ఆ పని చేయలేదు. ఆ! ఇక్కడ గూడా ఆ భయాన్ని నేర్పి ఉంటే మన పూర్వీకులు అప్పుడు ఇక్కడ గూడా నీకిది గూడా పవిత్ర దేశంలా కనిపించేది. హ్మ్. కాతే ఇది కన్న దేశం గాబట్టి, కన్న తల్లి భయాలు పెట్టదెప్పుడు కూడా. అవును. ప్రేమను పంచుతుంది. ప్రేమిస్తుంది దేశం. హ్మ్. అంటే మనం ఆ దేశాన్ని మనం గొప్పగా చూడాల్సింది మనము. ఆ దేశాన్ని గొప్పగా చేయాల్సింది మనము. ఆ దేశాన్ని ప్రపంచం అన్ని దేశాల కంటే మొదటి స్థానంలో నిలబెట్టడానికి చేయవలసింది మనము. అవును. మన దేశం గురించి తక్కువ మాట్లాడుతున్నామంటే ఆలోచన చేయండి. హ్మ్. ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. అవును. అక్కడ చాలా బావుంది. హ్మ్. ఆ దేశంలో ఇక్కడికి చేస్తారు. స్త్రీలకు చాలా రక్షణ ఉంటుంది. హ్మ్. ఆ దేశంలో స్త్రీలకు రక్షణ ఉందో లేదో తెలీదు గానీ, ఇక్కడ స్త్రీలు రాజ్యాన్ని పరిపాలన చేశారు. కరెంటు లైట్లు లేనప్పుడు, ఆ! మీడియా లేనప్పుడు. అవును. అంటే ఇక్కడ స్త్రీ ఎంత గొప్పది? అవును. ఇక్కడ స్త్రీకి ఎంత బలము లేకపోతే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అహల్యాబాయి,
వీళ్ళందరూ కూడా ఎంతెంత గొప్ప గొప్ప మాతృమూర్తులమ్మా. హ్మ్. చివరికి శిశువును కూడా భుజాన కట్టుకుని అవును. యుద్ధానికి వెళ్ళిందంటే ఇక్కడ స్త్రీలకి అప్పట్లో ఉన్న స్వాతంత్రం మీద ఉండేటువంటి మమకారము, స్వేచ్ఛ మన భారతదేశంలో లేకపోతే వాళ్ళ చరిత్ర ఉండేదా? కాబట్టి ఇక్కడ అంతకంటే ప్రపంచంలో మీరు ఏ దేశంతో అన్నా పోల్చుకోండి. ఆ దేశంతో కంటే కూడా నా దేశంలో హ్మ్. ప్రతి దానికి ఒక మెట్టు ఎక్కువే ఉన్నది. అది మనకు తెలియక యాహ్! మనం తప్పుగా మాట్లాడుతున్నాం మన దేశం గురించి. కానీ మన దేశం అన్నింటికంటే కూడా చాలా ముందుగా ఉన్నది. ముందరగా వెళ్ళగలుగుతుంది. హ్మ్. అంత గొప్పది మన దేశంలో పూర్వపు ఆచారాలన్నీ కూడా. అవును. అలాగే మగవాళ్ళు ముఖ్యంగా హ్మ్. చాలా మటుకు స్త్రీకి తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. హ్మ్. అలా చేయకూడదు. అంటే కుటుంబానికి కుటుంబానికి సంబంధించా? సంబంధించి. వ్యక్తిగతమా? కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగతమైనా సరే. హ్మ్. ఇప్పుడు మీరు నేనున్నాను ఇప్పుడు. హ్మ్. నా స్నేహితులందరిని తీసుకొని ఇంటికి రాకూడదు నేను. తనకు చెప్పకుండా. యెస్. భార్యకు చెప్పకుండా హ్మ్. స్నేహితుల్ని ఇంటికి తీసుకురాకూడదు. అంటే ఎంత నియమం పెట్టారో చెప్పండి. అవును. ఎందుకంటే ఏమిటండి దానిలో పెద్ద తప్పేముంది, ఫ్రెండ్సే కదా వచ్చారు, మహా అయితే ఒక టీ తాగిపోతారని వీక్షకులు అనుకోవచ్చు. అనుకుంటారు. హ్మ్. కానీ నీ ఇంట్లో పాల ప్యాకెట్ ఉందో లేదో నీకు తెలీదు. హుహుహు. మీ ఆవిడకే తెలుస్తుంది. అంతే. ఆ? అవును. భోజనం పెట్టంటావు. పదార్థాలు ఉన్నాయో లేవో తెలీదు. హ్మ్. ఆవిడకే తెలుస్తుంది. కాబట్టి విషయం ఆవిడ దగ్గర తెలుసుకుని పిలవాలి. హ్మ్. ఆ నియమం ముఖ్యంగా చెప్పారు. ఆ! శాస్త్రంలో ఇవన్నీ చెప్పారమ్మా. హుహుహు. పిల్లల ఎదురుగుండా హ్మ్. భార్యాభర్తలు ఎలా నడుచుకోవడాలో భార్య నడుచుకుంటుంది కానీ మగవాడు తప్పుతాడు. మగవాడికి అప్పుడు మరీ మరీ నువ్వు పిల్లల ఎదురుగుండా ఎలా ఉండాలని మగవాడికే ఇంకా ఎక్కువ చెప్పారు నడక గురించి. మరి మగవాళ్ళకి చాలా నియమాలు ఉన్నాయమ్మా. హ్మ్. మేము మగవాళ్ళం అని దాటేసుకుని వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేం దానికి. అవును. మగవాళ్ళు అంటే ఆదర్శమూర్తులు. మీరు ఆదర్శంగా జీవించాలి. నలుగురిలో చక్కని పురుషుడిగా కీర్తింపబడాలి అనుకుంటే, ఒక రాముడిలాగా అనుకో, మీ జీవితం బాగుండాలనుకుంటే ఇవన్నీ ప్రవర్తించాలి. హ్మ్. అంటే మగవాడికి ఆడవాళ్ళ కంటే కూడా చాలా నియమాలు చెప్పారు. చాలా చాలా నియమాలు చెప్పారు. ఎక్కడికి పడితే అక్కడికి నీ ఇంటిల్లాలని తీసుకువెళ్ళకూడదు. ఆ! ఆ ప్రదేశం ఎలాంటిదో నువ్వు రక్షించగలుగుతావో లేదో సమాజంలో జరుగుతున్నాయి కదమ్మా ఇప్పుడు. అవును. అవును. తర్వాత బాధపడే కంటే కూడా హ్మ్. నువ్వు అన్నీ తెలుసుకొని తీసుకువెళ్ళు. జాగ్రత్త పడడం ముఖ్యం. మరి అంతేగా తన ఇంటికి సంబంధించిన లక్ష్యం అమ్మ ఆవిడ. అవును. ఆడది అంటే ఇప్పుడు నా ఇల్లాలంటే నా ఇంటికి లక్ష్మి. హ్మ్. ఆవిడ మహారాణిలాగా ఉండాలి గానీ ఎక్కడ పడితే అక్కడ నేను తీసుకెడితే ఎట్లాగా? ఆ! స్వామి వివేకానంద వారు ఒకసారి అన్నారు. హ్మ్. ఏంటి మా దేశంలో ఆయన్ని అడిగారట ఇతర హ్మ్. దేశస్థులు. మా దేశంలో మేము ఆడవాళ్ళందరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఉంటాము. మగవాళ్ళతో కూడా షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటాము అని వివేకానంద వారితో ఒకరు అడిగారు. హ్మ్. మరి మీ దేశంలో ఎందుకు ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వరు ఆ! మగవాళ్ళకి? ఆహా! చాలా మంచి ప్రశ్న వేశారు. మరి మీ రాణి గారు ఏమన్నా మాకు షేక్ హ్యాండ్ ఇస్తుందా? ఏ భలేవాళ్ళు రాణులు ఎట్లా ఇస్తారు షేక్ హ్యాండు? మా దేశంలో అందరూ రాణులేను అని అన్నాడు. సూపర్. భారతీయ పురుషుడు స్త్రీని అలా చూసేవారు. అందుకని పురుషుణ్ణి చాలా జాగ్రత్తగా జీవించు. నువ్వు వేరే ఇంటి నుంచి నీ ఇంటికి ఇల్లాలు తెచ్చుకున్నావు. నీ అవసరం గురించి. హ్మ్. అంటే నీకే నియమాలు. పిల్ల అజ్ఞానమున్నా నువ్వు వశిష్ఠుడిలాగా బతుకు. ఆవిడని అరుంధతిలాగా తయారు చెయ్యి. ఆ! అందుకనే పెళ్ళప్పుడు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూపించటంలో గల అంతరార్థం అది. హ్మ్. నువ్వు వశిష్ఠుడివైతే ఆవిడ అరుంధతియే. అంటే అక్కడ జ్ఞానంతో పోల్చారు. అవును. లక్ష్మితో పోల్చారు. అంటే ఆ లక్ష్మిని నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళేటువంటి ఇదో మార్కెట్‌లో పళ్ళ మార్కెట్‌లో తిప్పడానికి కాదు. ఆమె గృహలక్ష్మి. హ్మ్. నీ ఇంటి ప్రాణాన్ని రక్షించగలిగే నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోలేవు. కానీ నీ ప్రాణాన్ని రక్షించి యముడి దగ్గర నుంచి వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి కలిగింది ఆడది. ఆవిడే సావిత్రి. అలాంటి సావిత్రి లాంటి తల్లులమ్మ వీళ్ళు. అందుకని వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్ళొద్దని చాలా ఆడవాళ్ళకి రూల్స్ కూడా హ్మ్. పెద్దవాళ్ళు చెప్పడం. మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదమ్మా. ఆ! భర్తకి చెప్పకుండా వెళ్ళకూడదమ్మా.
మరి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇందాక అన్నారు కదా! ఇవన్నీ మన పెద్దలు చెప్పటంలో ఉన్న హ్మ్. అంతరార్థం. అంటే మగవాళ్ళకి చాలా రూల్స్ ఉన్నాయి, పద్ధతులున్నాయి. అవి తెలుసుకుంటే ఒక్కొక్క మగవాడు ఒక్కొక్క ఋషిలాగా కాగలడు. హ్మ్. అంటే చెప్పే విధానం చెప్పొచ్చు. విధానము, దాని వివరణ గూడా ఉంటే ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోరేమో, క్వెషన్ చెయ్యరేమో. అంటే చెప్పే టెక్నాలజీ మన దగ్గర మిస్ అయిపోయింది. హ్మ్. మధ్యలో ఒక తరం దగ్గరమ్మా మీరు చెయ్యండి, మీరు ఆ! చెయ్యండి అనంగానే ఎందుకు అడిగినా, "ఎందుకు అడుగుతున్నావు నువ్వు?" హ్మ్. అనేసరికి ఇక్కడ జనరేషను ఎందుకొచ్చింది గొడవ అన్నట్టుగా వీళ్ళు పాటించా ఇప్పుడు పిల్లల దగ్గరికొచ్చేసరికి మనకే సమాధానం తెలీదు. అవును. వీళ్ళకేం చెప్తాం, వాడిష్టం వాడిది, వీడిష్టం వీడిది. అంతే. ఈ మాదిరిగా అయిపోయిందిక్కడ. హ్మ్. అందువలన కొంచెం ప్రమాదంలో పడ్డాం మనం. అవును. కానీ పురుషుడికి చాలా నియమాలున్నాయి. చాలా మంచి జీవితాన్ని హ్మ్. పూర్వీకులు ఒక్కొక్కళ్ళు కూడా ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళున్నారమ్మా. ప్రతి కులంలో కూడా ఉన్నారమ్మా. హ్మ్. ప్రతి కులంలో మన భారతదేశంలో ప్రతి కులంలోనూ ఒక గొప్ప పుణ్యాత్ముడు పుట్టాడు. ఆ! ఒక్కొక్క పుణ్యాత్ముడు. ప్రతి కులము గొప్పదే మన దగ్గర. హ్మ్. కాబట్టి అలాంటివి ఎట్లా వచ్చినాయి? ఆచరించారు. అవును. వాళ్ళెందుకు చెప్తున్నారో విందాము. వినిన తర్వాత ఎప్పుడన్నా ఖాళీ సమయం అయ్యగారికి దొరికినప్పుడు, "అయ్యగారు ఇట్లా ఎందుకన్నారండి?" అని నిదానంగా అడిగితే చెప్తారు కదా! హ్మ్. ఇప్పుడు ఇక్కడ అడిగేవాళ్ళు గూడా. అవును. ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని అడిగారు కాబట్టి నేను మాట్లాడాను. హ్మ్. "ఏవండి ఏంటండి?" అని మీరు ఒక ఫోజులాగా పెట్టారనుకోండి, నాకు కూడా చెప్పాల్సిన అవసరం అంతే. ఏముంటుంది? అంతే. అంటే అగౌరవపరుస్తున్నట్టు భావన కనిపిస్తుంది. అవునండి. ఇక్కడ మీరు విద్యను తెలుసుకుంటంలో హ్మ్. 2 రకాలున్నాయి. అవును. సో, ఏ రకంగా మీరున్నారో దాన్ని బట్టి మేము కూడా సమాధానం ఉంటుంది. వాస్తవం. సహజం అది. ప్రకృతి అవును. ధర్మం అట్లా ఉంటుంది మనిషి ప్రవర్తన. హ్మ్. కాబట్టి మగవాడికి చాలా రూల్స్. హ్మ్. ఎందుకంటే పెద్దల యొక్క పరంపర. ఇంకొక విషయం హ్మ్. మగవాడు నియమంగా లేకపోతే పైనున్న 20 తరాలు కూడా హ్మ్. గతించినటువంటి 20 తరాలు అంటే ఇప్పుడు నాకంటే పైన చచ్చిపోయినటువంటి 20 తరాలు ఉంటారు కదమ్మా! అవునండి. వాళ్ళందరికి కూడా పాపం చుట్టుకుంటుంది నా మూలకంగా. పోయిన వాళ్ళకి గూడా. పోయిన వారికి కూడా. వామ్మో! నా మూలకంగా నా కింద 20 తరాలకు కూడా పాపం చుట్టుకుంటుంది. హ్మ్. పలానా వంశంలో పుట్టావేంట్రా? మాట తెచ్చేటువంటిది మగవాడితోనే. అందుకని దయచేసి నేను మగవాళ్ళందరికీ కూడా, మన వీక్షకులందరికీ చెప్తున్నాను. మీరు నియమబద్ధంగా ఉండండి. మీ ఇల్లు చక్కని ఒక పవిత్రమైనటువంటి మంచి కుటుంబాన్ని మీరు పొందటానికి ఉపయోగపడుతుంది. నిజంగా అద్భుతమండి. అంటే ఆహ్, ఒక రకంగా పక్షపాతం అయితే సమాజంలో వచ్చేసిందని జెప్పాలి. అంటే వాస్తవాన్ని ఇది వాస్తవం అని చెప్పడానికి గూడా వద్దు. ఇప్పుడు సమాజం అంతా ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం గూడా ఆ స్థితిలో వెళ్ళటమే కరెక్ట్ అనే స్థితిలో వెళ్తుంది. అసలు నిజ నిజాలు ఇలా వివరించగలిగితే కనీసం మార్పు ఇప్పుడో, ఇంకా కాసేపటి తర్వాతో మొదలవుతుంది. అవును. నిజంగా మీ మాటలు నాకు చాలా మీరన్నట్టు స్టార్టింగ్‌లో ఆడవాళ్ళకి ఆనందాన్నిస్తాయన్నారు గదా! నాకైతే నిజంగా చాలా ఆనందాన్నిచ్చింది. అంటే ఏదో మీరు మగవాళ్ళని తప్పు చేసి మాట్లాడటం వల్లో, లేకపోతే ఇది ఉంది అని చెప్పటం వల్లో కాదు. సరే అంటే ధర్మం వాళ్ళకి గూడా ఉంది. వాళ్ళు పాటించకపోతే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం తెలుసుకొని తెలిస్తే జాగ్రత్త పడతారు. కొంతమందన్నా మన వీక్షకుల్లో మార్పు కలిగి, నిజం. వారి కుటుంబంలో ఆనందానికి మనం ఈరోజు ఒక నీటి చుక్కను వేసినటువంటి వాడిని అవుతాం. వాస్తవం అండి. కాబట్టి మనం నీరుని పోయగలిగితే, మంచి అంతే. నీటిని పోయగలిగితే, వారి వంశం నిలబడుతుంది. అవును. తద్వారా నేను పుణ్యం చేసిన వాడినవుతాను. అవును. నేను ప్రత్యేకించి పుణ్యం చేయక్కర్లేదు. హ్మ్. ఎవరిలోనన్నా చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో కొద్దిగానన్నా ఆ మాట మార్పు. వెళ్ళి, మార్పు సంభవించింది అంటే నాకది పుణ్యమే. అంతే అండి. అంటే మగవాళ్ళకి ఇన్ని రకరకాలైనటువంటి విషయాలు చెప్పారు. హ్మ్. దాంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం యువత చాలా పెడదారిన పట్టి నడుస్తోంది. హ్మ్. పెళ్ళయింది అంటే ఒక హనీమూన్ యాత్ర అని మొదలెట్టారు. ఇక దీనికి రకరకాలైనటువంటి పేర్లు, రకరకాలుగా దీన్ని మళ్ళీ ప్రెజెంటేషన్ చేసుకోవటం, కొంతమందిని తీసుకువెళ్ళటం ఫ్రెండ్స్‌తో, అవును. ఇలాంటివి గూడా కొన్ని రకరకాలుగా వచ్చినాయి. ఇవి సముద్ర తీరాలు చేస్తున్నారు. హ్మ్. హ్మ్. దీని వలన వాళ్ళు ఎంత పాపమైనటువంటి సంతానాన్ని పొందుతారంటే, అంత పాపమైనటువంటి సంతానాన్ని పొందుతారు. కాబట్టి దయచేసి మగవాళ్ళందరూ కూడా అది మన గృహంలో జరగాల్సినటువంటి కార్యక్రమము. పెళ్ళైన తర్వాత ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో అది పవిత్రమైన యజ్ఞం. ఆ! పితృయజ్ఞం అని చెప్పి మనం అనుకున్నాం గదా! చనిపోయినటువంటి పితరులకి అన్నం పెట్టడమే కాదమ్మా, హ్మ్. మీ వంశములో ఉత్తముడైనటువంటి సంతానాన్ని
నువ్వు కలగటానికి చేసేటువంటి పవిత్రమైన యజ్ఞం పవిత్రమైన ప్రదేశంలో జరగాలి తప్ప వ్యామోహాలకి గురి చేసేటువంటి కేంద్రాలలో కాదు. హ్మ్. ఇది మగవాడు తెలుసుకోవాలి ముఖ్యంగా. రెండవది, ఈ ఆ సమయంలో కూడా ప్రత్యేకించి చాలా జాగ్రత్తలు ఆ మనిషికి పెద్దలు మగవాడికి ఎక్కువగా చెప్పటం జరిగింది స్త్రీ కంటే కూడా. హుహు. ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధంగా ఉండాలో, హ్మ్. ఎంత జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని నడుపుకోవాలో, అవతల ఎంతో ఆందోళన, భయము, నేను నా వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చేసాను అనేటువంటి ఒక ఆహ్, జంకుతో భయపడిపోయి ఉండేటువంటి, ఏ క్షణంలో కింద పడిపోయేటువంటి చెట్టులాగా ఉన్నట్టుగా అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంటుంది భయం చేత. ఇప్పుడు ఆ చెట్టుని నిలబెట్టేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇక్కడ ఒక మంచి పరమ పవిత్రమైనటువంటి ఒక ఆదర్శమూర్తిలాగా నువ్వు ఆమెకు కనిపించాలి ఆ రోజున. హ్మ్. కాబట్టి ఆదర్శవంతమైన జీవితం కావాలంటే అవును. నువ్వు ఆదర్శమూర్తివి అవ్వాలి. హ్మ్. అప్పుడే నీ జీవితం ఆదర్శం అవుతుంది ఆ! 10 మందికి. కాబట్టి అది మనం తెలుసుకోవాల్సినటువంటిది. అలాంటివి మగవాళ్ళు ప్రోత్సహించకూడదు. అలాంటివి చేయకూడదు. హ్మ్. ఇంత శాస్త్రంలో ప్రతిదీ ఉన్నది. ఆ! ఇది మనం పాటించటం మూలకంగా మనం దాని నుంచి లాభాన్ని పొందుతాం. ఇది పాటిస్తే ఏమవుతుంది? పాటించి చూడండి. హ్మ్. మీకు తెలియకుండా మీ ఇళ్లల్లో ఎంతో ఆనందం అనేది ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది క్రమేపీ. ఇప్పుడు పెద్దవాళ్ళు గూడా పద్ధతులు పక్కన బెట్టి పరిస్థితులకే ప్రయారిటీస్ ఇస్తున్నారు చాలా వరకు. ఆ! ఇప్పుడు ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఏమైందంటేనమ్మా ఇక్కడ, అవతల వాళ్ళు సంఖ్య తగ్గిపోయింది వివాహానికి సంబంధించిన. మీరు అడిగేది వివాహానికి సంబంధించింది ముఖ్యంగా. స్త్రీల సంఖ్య తగ్గిపోయింది. సో, మగవాడికి ఆడది దొరకటం చాలా కష్టంగా ఉన్నది. దీనికి కూడా సమాజంలో మగవాళ్ళ పాత్రే మనం అనుకోవాలి. హ్మ్. ఎందుకంటే కట్నం తీసుకురాలేదనో ఈ మగవాడు అప్పట్లో ఆడదాన్ని చిదిమేయటము. హ్మ్. తర్వాత తల్లి చెప్ తల్లికి ఆడపిల్ల పుడుతోంది, మనకు మగవాడు పుడితేనే వంశం నిలుస్తుందనే ఆలోచనతో ఆ సంతానాన్ని చంపేయటము, అబార్షన్స్ అవును. చేయించుకోవటము. అవును. ఇలా మూలకంగా ఈ రోజున ఈ యొక్క శిక్షను వీడు అనుభవిస్తున్నాడు. అక్కడ శిక్షించాడేమో ఆడపిల్లని, ఈ రోజున వీడు శిక్షింపబడుతున్నాడు. అవును. ఆడపిల్ల పుట్టిన వంశం నిలుస్తుంది. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోవాలి వీక్షకులు. ఆడపిల్లైనా కూడా తండ్రికి మోక్షాన్నిస్తుంది. మగపిల్లవాడైనా కూడా తండ్రికి మోక్షాన్నిస్తాడు. వేదంలో స్త్రీ పురుషులకి సమానమైనటువంటి హక్కే ఉంది తప్ప ఒకరి తక్కువ, ఒకరి ఎక్కువ అని చెప్పలేదు. వేదంలో చెప్పిందల్లా ఒక్కటే ఒకటి. స్త్రీ అన్ని చోట్లకి వెళ్ళలేదు కాబట్టి మగవాడు కించెత్తు కొంచెం అక్కడ ఎక్కువగా పెద్దతనంగా కనిపించాడు. దాన్ని మనం మొత్తం మనమే పెద్దవాళ్ళం అనుకుంటాం మాత్రం పొరపాటు. ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.